మెదక్ జిల్లా నర్సాపూర్లో పోలీసులు పెద్ద ఎత్తున కాటన్ సెర్చ్ నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలో చైతన్యపురి కాలనీలో బుధవారం ఉదయం 6 గంటల నుండి కాటన్ సెర్చ్ నిర్వహించారు. తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాటన్ సెర్చ్ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, రామయ్యంపేట సిఐ వెంకటరాజగౌడ్తో పాటు పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో సరైన పత్రాలు లేని 57 బైకులు, 3 ఆటోలను సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ సందర్భంగా కాలనీలో యువకులకు డీఎస్పీ నరేంద్ర గౌడ్ పలు విషయాల పట్ల అవగాహన కల్పించారు. కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా నేరాల కట్టడి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. తూఫాన్ సర్కిల్ పరిధిలో పెద్ద ఎత్తున కాటన్ సెర్చ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. గార్డెన్ సెర్చ్ అనేది ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ప్రతి ఇళ్ళుకి తిరిగి మా టీమ్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి తిరిగేసి ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, తర్వాత ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా, సంఘ విద్రోహ శక్తులు, రౌడీలు, తర్వాత మిగతాది ఏమైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తులు దీంట్లో నివాసం ఏమైనా ఉంటున్నారా అన్నది కూడా ప్రాపర్గా మేమంతా వెరిఫై చేయడం జరిగింది. అందరినీ కూడా ప్రజలు చాలా మద్దతు తెలిపారు. మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ నర్సాపూర్లో మాకు వచ్చే డయల్ 100 కాల్స్ అన్నీ కూడా ఎక్కువ ఇక్కడ నుంచి మాకు రిపోర్ట్ అవుతాయి. అందులో ఫ్రీక్వెంట్గా మాకు ఇక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి, డీసెన్స్ కాల్స్ ఇవన్నీ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేస్తే ప్రజలు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఏంటంటే ఒక 66 వెహికల్స్ని మేము సీజ్ చేసినాము. దీంట్లో ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేని, ప్రాపర్గా డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలు చాలా అంటే సార్ ఇలాంటి ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే మాకు ఇక్కడ ఉన్న ఏదైనా చిల్లర మల్లర ఇష్యూస్ కానీ తర్వాత అవన్నీ పాసిఫై అయిపోతాయని, ఎవరు కూడా ఇక్కడ నేరస్తులు కానీ ఆశ్రయం తీసుకోరు అని చెప్పేసి, ముఖ్యంగా ఏంటంటే ఈ గాంజా పిల్లలు ఇక్కడ ఉన్న యూత్ వీళ్ళంతా కూడా చెడుకోకుండా వాళ్ళకి ఏంటంటే గాంజా ఉంచుకున్నా లేకపోతే గాంజా సేవించినా లేకపోతే ఏ రకంగా అయినా కూడా నేరం అన్న విషయాన్ని కూడా ప్రజలకి సైబర్ నేరాల పట్ల, తర్వాత విమెన్ తోటి ఎట్లా ఉండాలా, మహిళల పట్ల ఏ విధంగా ఉండాలా, కంప్లైంట్ ఏ విధంగా చేయాలన్న విషయాన్ని కూడా వాళ్ళని పూర్తిగా చైతన్యపరచడం జరిగింది. ఇది ప్రతి నెల మా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 2 సార్లు మేము మా సబ్ డివిజన్ పరిధిలో 2 సార్లు కండక్ట్ చేస్తున్నాము. ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. రెగ్యులర్గా మేము చేస్తూ ప్రజల్లో ఒక భరోసాను, ఒక భద్రతను మేము కల్పించడము, అదేవిధంగా ప్రజలతో మేము మమేకం కావడం పోలీసులము, ఇది మా ముఖ్య ఉద్దేశము. ఈ రకంగానే కంటిన్యూ చేస్తామని ప్రజలకు మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, సంఘ విద్రోహ కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మీరు ఎటువంటి మద్దతు, తర్వాత ఎటువంటిది ఇవ్వద్దు. పోలీసులకు మీరు సత్వరమే మీరు సమాచారం ఇవ్వాలి. ఇచ్చేస్తే అలాంటి కార్యకలాపాలు ఏమున్నా కూడా సమాచారం ఇస్తే మీ వివరాలు కూడా గోప్యంగా ఇచ్చేసి వాటినన్నింటినీ కూడా మేము అరికడతాము. మీ సహకారం మాకు కావాలి. మా విధుల నిర్వహణ అనేది ప్రాపర్గా చేసుకుంటే అందరూ కూడా మీకు చెప్తున్నాము. మాకున్నది అందుకోసం మేము మీ కాలనీలంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం మేము దాదాపు 100 మంది పోలీసులు వచ్చినారు. ఎందుకు ఇది అంటే, దీని ఉద్దేశం ఏంటంటే ఏదో మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఎవరిని భయపెట్టాలి? మేము దొంగల్ని, ఎవరైతే నేరం చేసినట్టు వారికి భయం రావాలని. మీ జోలికి ఎవరైతే మంచిగా ఇక్కడ కాలనీలో ఎవరైతే ఉంటున్నారో ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళను ఇబ్బంది పెట్టడానికి మేము చేస్తున్నాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మంచోళ్ళని ఇబ్బంది పెట్టడం. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలా. పోలీస్కి ఎప్పుడు కూడా మీరు సహకారం ఇవ్వాలి. పోలీస్కి ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్, ఎవరైనా క్రిమినల్స్ ఇట్లా మీ దగ్గర ఎవరైనా ఉంటే, ఎవరైనా బయట వచ్చిన మీద వారి మీద అనుమానాస్పదంగా వాడు ఏమైనా మూమెంట్ ఏమైనా చేస్తే, ఎందుకంటే చాలామంది కిరాయికి ఎవడొచ్చిపోతున్నాడో ఎవడు పోతున్నాడో చూసుకోవాలా. మీరు కూడా ఏం చేయాలంటే మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు,
మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, దోస్తులు తీసుకొస్తున్నా, వాడు ఎట్లాంటి వాడు, ఏం చేస్తున్నాడు. బైకులు చాలామంది కొన్నారు, మీరు బైకులు కొన్నప్పుడు అది దొంగ బైకా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాలి మీరు. సార్ ఇప్పుడు ఏదైనా బైక్ కొంటున్నాం, వాడు ఇంటికాడ పెట్టిపోతున్నాడు, మా దోస్తు వచ్చి పెట్టిపోయాడు ఇప్పటిదాకా, మా ఇంటికాడ పెట్టుకోని పెట్టిపోయినట్ట, వాడు ఏం చేసి వచ్చిండో మీకు తెలియదు. ఇంటికాడ పెట్టిపోతే కొద్దిగా మంచి అవుతుంది, చెడ్డ అవుతుంది, ఎవరు బాధ్యులు అవుతాడు, మీరే బాధ్యులు అయిపోతారు. అందుకోసము మీకు చెప్తున్నది ఏంటంటే ఎటువంటి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు సపోర్ట్ చేయకండి, ఎవరిని కూడా మీరు దగ్గరికి రానియకండి. మీరు మంచిగా బతుకుతున్నారు, మంచిగా ఉండండి. ఈయన ఇప్పటిదాకా పాస్టర్ కొడుకుని నేను చూసినాను, ఇక్కడనే మీ మధ్యలో ఉన్నాడు, ఆయన టీచర్ అయిపోయి గవర్నమెంట్ టీచర్ అయ్యిండు, సంతోషం అది. అట్లే మీ పిల్లల్ని మంచిగా చదివిపియండి. చాలామంది నిన్న మా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తున్నారు కదా, పిల్లలంతా పబ్జీ గేమ్లలో ఆడుతున్నారు అని చెప్పేసి. మీ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడొద్దు, గంజాయి అనేది చాలా డేంజర్గా ఉన్నది. సో గంజాయికి అలవాటు పడంటే మీ పిల్లలు మీ చేయి దాటిపోయినట్లే. ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలు గంజాయి కానీ, తాగుడుకి కానీ, తర్వాత ఈ పబ్జీ గేమ్లు ఉంటాయి కదా వాటికి కానీ అలవాటు పడద్దు. ఒక్కసారి ఏదైనా దానిలో పోయిందంటే మళ్ళీ రావడం కష్టమైపోతుంది. మీకేమన్నా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం. మీరు మా దగ్గరికి రండి, సార్ కొద్దిగా మీరు సుధరాయించాలి సార్, మీరు కొద్దిగా సాయం చేయండి సార్ అంటే ఖచ్చితంగా మేము చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళకి మంచి చెడ్డ కూడా మేము చెప్తాం. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి బయటి వ్యక్తులకి, చెడ్డ పనులు చేసే వాళ్ళకి, నేరాలు చేసే వాళ్ళకి ఇవన్నిటికీ మీరు ఆస్కారం ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు, వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. మీకు ఏదైనా 100 కాల్ చేసినా పోలీసు ఉంటారు, లేదా పోలీస్ స్టేషన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినా పోలీసు ఎవరో అటెండ్ అవుతుంది. పెట్రోల్ మొబైల్ గిట్ల వస్తుందా మీకు అప్పుడప్పుడు వస్తుందా? పెట్రోల్ మొబైల్ అవన్నీ వస్తుంటాయి, బీసీ వాళ్ళు తిరుగుతుంటారు. కాబట్టి మీరు అది చేయండి. మీ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నది, మీ పేరు బయటకు వస్తుందన్న భయం ఉన్నది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేసి సార్ దయచేసి నా వివరాలు చెప్పకండి, నేను మీ నోటీసులు మేము పెడుతున్నాను, ఇక్కడ మా దగ్గర గంజాయి నడుస్తుంది, లేకపోతే ఇక్కడ బయట నుంచి వచ్చినాడు ఫలానా ఇంట్లో ఉన్నాడు సార్, ఇది నా విషయం బయటికి రాకండి సార్ అంటే మీ విషయం బయటికి రాదు ఖచ్చితంగా. అంటే మేమేమి మిమ్మల్ని బయట పెట్టాలనే ఉద్దేశం లేదు. సార్ సీక్రెట్గా వచ్చాడు సార్, నా పేరు చెప్పండి సార్ అని చెప్పండి, డైరెక్ట్ అని చేసేది. ఇన్సూరెన్స్ సరిగా లేదు, తర్వాత అసలు నెంబర్ ఆర్సీలు సరిగా లేవు, మీరు ఆర్సీలు మీ పేర్ల మీద మీరు చేంజ్ చేసుకోలేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరైనా ఎవరైనా సరే బండి మీద మీరు పోతుంటారు, మీకన్నా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే ఎదురు కన్నా ప్రమాదం జరగవచ్చు. ఇన్సూరెన్స్ లేదు అనుకో, రేపు కొద్దిగా ఏమైపోతాడో మీరు జైలుకి పోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నందుకు గవర్నమెంట్ కోర్టు ఏం చేస్తుందంటే ఆ ఫైన్ వాడికి ఇవ్వాల్సిన 10 లక్షలు 20 లక్షలు నష్టపరిహారం మీ చేయి నుంచి కట్టించేస్తారు. అవసరమాది ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఇన్సూరెన్స్ ఎంత అంత కట్టి తీసుకుంటే అయిపోతుంది. కర్మగాలి మీకే ప్రమాదమైంది. నిన్ననే మేము చెప్తున్నాను, మా హోంగార్డే పాపం ఆయన ఇక్కడ నర్సాపూర్లో పనిచేసినందుకు యాక్సిడెంట్ అయిపోయింది. పాపం ఆయనకి ఇన్సూరెన్స్ లేదు, డబ్బులు రాలేవు, గవర్నమెంట్ నుంచి హోంగార్డ్కి వచ్చినాయి. కానీ ఏంటంటే ఆయనకి ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది. మా పోలీస్ అయినా అది అయిపోయింది ఇబ్బంది అంటున్నాను, బండికి అది ఆ ప్రాబ్లం ఉన్నది. కాబట్టి ఇది అందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. అందుకోసమే మీరు ఎవరైతే ప్రాపర్ పేపర్లు ఉన్నాయో అవి మాత్రం మేము ఫైన్ వేస్తాము. చలాన్లు ఉన్నాయి, ఆ చలాన్లు కూడా కట్టేజ్ చేసుకొని మేము వచ్చేస్తాము. మిగతాది నెంబర్ ప్లేట్లు అంటే కంప్లీట్ లేని పూర్తిగా ఆర్సీ లేని మాత్రం పోలీస్ స్టేషన్లో ఉంటాయి, అవి కూడా మేము అన్నీ వెరిఫై చేస్తాము. మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు ఇది, మీకు చెప్తున్నాము, తెలియజెప్తున్నాము. అట్లే మధ్యలో మీకు బ్యాంక్ నుంచి అని చెప్పేసి కాల్స్ ఉంటాయి కదా, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నామని సైబర్ నేరాలు అంటారు. ఆ సైబర్ నేరాల్లో కూడా మీరు ఏం చేస్తారంటే వాటిల్లో కూడా మీరు వాడు పోలీసు వాడు చెప్పేసి నిజమైన పోలీసు వాడా కాదన్నా, లేకపోతే మీరు పిన్ చెప్పండి, మేము బ్యాంక్ నుంచే మాట్లాడుతున్నాం, మీ అకౌంట్ అది అయిపోతుంది అని చెప్పి అట్లాంటి వివరాలు మీరు ఏమి ఇవ్వకండి, దానివల్ల మీరు లాస్ అయిపోతారు. ఒకవేళ సైబర్ నేరం మీకు ఏమైనా జరిగితే 1930కు మీరు ఫోన్ చేయొచ్చు, లేదా 100కు ఫోన్ చేసి సార్ ఇట్లా జరిగింది అన్న విషయం చెప్తే వాళ్ళు మీకు నెంబర్ మిగతా ఏం చేయాలన్న విషయం కూడా చెప్తాను నేను. ఓకేనా? మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తారా లేదా? ఇట్లాంటివి కావాలా వద్దా? మళ్ళీ రావాలా వద్దా మీ దగ్గరికి? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.